హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు ఎప్పుడు రెగ్యులర్గా ట్రై చేసే నార్మల్ పులావ్ కంటే ఒక్కసారి ఈ కొబ్బరి పులావ్ ట్రై చేయండి. ఇది నార్మల్ పులావ్ కంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. సేమ్ సేమ్ నార్మల్ పులావ్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. బట్ దీనిలో కొబ్బరి పాలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు ప్రిపేర్ చేయడానికి ఒక సగం కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్తో పిప్పిని సపరేట్ చేసి పాలను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు పక్కన మరొక బౌల్లో 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ కానీ లేదా ఒక నార్మల్ బాండీని కానీ పెట్టి అందులో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, మొగ్గ ఇవన్నీ అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 5 లేదా 6 పచ్చిమిర్చి ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని 2 లేదా 3 నిమిషాలు అలాగే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకోవాలి. ఈ అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి. కొద్ది కొద్దిగా మొత్తం బియ్యాన్ని ఇందులో వేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఈ ధనియాల పౌడర్ని బాగా కలిపిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకోవాలి. ఒకవేళ మీకు కొబ్బరి పాలు తక్కువైతే ఆ ప్లేస్లో వాటర్ని యాడ్ చేసి తీసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపి ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసి రైస్‌ని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్‌గా, క్విక్‌గా చేసుకునే కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. Thank you for watching this recipe. We'll meet again with new recipe.